మహేంద్ర ట్రియో ప్లస్ ఆటోతో అయితే మేము ముందుకు వచ్చారనమాట. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఏంటంటే న్యూగా యాక్సెసరీస్ అయితే యాడ్ అయినాయి అనమాట ఇందులో. సో అవన్నీ చూపించడానికి అయితే మేము ముందుకు వచ్చాను. ఎన్విరాన్మెంట్ ని కాపాడటం అనేది మన బాధ్యత. ఎందుకంటే ఈవీ ఆటోస్ వల్ల ఎన్విరాన్మెంట్ అయితే కాపాడుకోగలుగుతాం. ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా మన ప్రాణాలు కాపాడే బాధ్యత మహేంద్ర తీసుకుంది. అందుకే ఈవీ ఆటోను కూడా మెటల్ బాడీతో అయితే డిజైన్ చేసింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే లిమిటెడ్ ఎడిషన్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో, అంటే డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో చాలా అట్రాక్ట్ చేస్తోంది. మహేంద్ర ఇప్పటికి 2.5 lakh కన్నా ఎక్కువ ఈవీ సేల్ చేసేసింది. 1 lakh కన్నా ఎక్కువ ట్రియో ఈవీ ఆటోస్ అయితే సేల్ చేసేసుకుంది. కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. హైదరాబాద్ లో కేవలం 20,000 ఆటోస్ కి మాత్రమే పర్మిట్ ఉంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ ఫ్రీ పర్మిషన్ ఆఫర్ అయితే వదులుకోకండి. విండ్షీల్డ్ అయితే చాలా వెడల్పుగా ఉంది. క్యూట్ వైపర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్, హాలోజన్ లైట్స్ అన్నమాట. దీని పక్కన కూడా చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. దీని మోడల్ ఫ్రంట్ నుంచి కూడా లుక్ వైజ్ కూడా అందంగా ఉండడం కోసం 12 inch టైర్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. మడ్ గార్డ్ కూడా చాలా బ్రాడ్ గా ఉంది, చూస్తున్నారు కదా. దాని వల్ల మనం ఎప్పుడైనా వర్షంలో గానీ మడ్ లో గానీ అట్లా వెళ్ళినప్పుడు అయితే బాడీ అయితే ఖరాబ్ కాకుండా నీట్ గా అయితే ఉంటుంది అనమాట. ఇదైతే ఈవీ ఆటో అని చెప్పాను కదా. ఈ ఈవీ ఆటో ఛార్జింగ్ వచ్చి 4 hours 30 minutes పెడితే చాలు 100% ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే బ్యాక్ వ్యూ చూద్దాం. బ్యాక్ వ్యూ లో మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ కోసం. సో ఇది సేఫ్టీకే కాదు, ఇక్కడ నుంచి నాకు అనిపిస్తుంది స్పేర్ టైర్ అనమాట. దీనికి సంబంధించిన స్పేర్ టైర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నాం రిఫ్లెక్టర్ ఉంది. మహేంద్ర అని అయితే బ్యాడ్జింగ్ అయితే మెన్షన్ చేసింది. ఎలక్ట్రిక్ అని అయితే మెన్షన్ చేసింది. ఇక్కడ చూస్తున్నాం బ్రేక్ ల్యాంప్స్. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన మహేంద్ర ట్రియో ప్లస్, దీనిలో యాక్సెసరీస్ అయితే ఏవైతే ఉన్నాయో అందులో మెయిన్ గా యాడ్ అయింది ఏంటంటే రేర్ వ్యూ కెమెరా అనమాట. రివర్స్ చేసినప్పుడు మనకి కెమెరా ఉంటుంది. కార్ లో ఉన్నట్టే ఉంది. నవేడేస్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి ఫీచర్స్ మీద అయితే ఆధారపడి ఉంటున్నాం. క్యాబిన్ లైట్ అయితే ఉందన్నమాట, నైట్ టైం విజిబుల్ గా ఉండడం కోసం. ఫైనల్లీ కెప్టెన్ సీట్ కి అయితే వచ్చేసనమాట. కెప్టెన్ సీట్ లో ఇక్కడ నా ముందు కనిపిస్తుంది, చాలా క్యూట్ గా హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. జస్ట్ లైక్ స్కూటీ లాగా అయితే డ్రైవ్ చేసేసుకోవచ్చు. రేసింగ్ కి సంబంధించింది ఇక్కడ రైట్ సైడ్ లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉంది FN and R అని ఉంది కదా. ఇది ఫ్రంట్ మోడ్, ఇది న్యూట్రల్ అండ్ ఇది రివర్స్ అనమాట. రివర్స్ అనగానే మనకి బీప్ సౌండ్ అయితే వచ్చి రేర్ కెమెరా అయితే ఆన్ అయిపోతుంది. R దగ్గర అయితే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా రివర్స్ తీసుకుంటుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది. ఈ ట్రాఫిక్ లోకి ఈ సౌండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆటో రివర్స్ తీసుకుంటుందని ఇక్కడ స్క్రీన్ ఉంది, చూస్తున్నారు కదా. HD క్లారిటీలో రేర్ కెమెరా అయితే ఉందన్నమాట. దాని పక్కనే ఉంది కదా, ఇది B and E. ఇది ఏంటంటే బూస్ట్ మోడ్. ఇది ఇందులో గనక మనం పెట్టుకుంటే 55 to 60 టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఈలో పెట్టుకుంటే ఎకోలో గనక వెళ్ళినట్టయితే 35 to 40 స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. సో సిటీ రోడ్ లో మనం అంతకు మించి అయితే స్పీడ్ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం కాబట్టి ఎకోలో వెళ్తే మనకి రేంజ్ అనేది కూడా ఎక్కువ ఇస్తుంది. టోటల్ గా దీని రేంజ్ వచ్చి 150 kilometers రేంజ్ అయితే ఇస్తుంది ఫుల్ ఛార్జింగ్ తో. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టాలంటే 4 hours 30 minutes పెడితే చాలా అనమాట. ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ చూస్తున్నాం మనం. దీని పక్కన హారన్ బటన్. బ్రేక్ అయితే కింద ఉంటుంది. డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. హ్యాండిల్ కి కింద ఉన్నాయి. ఇది లైట్స్ ఆన్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా. అండ్ ఇది వైపర్ సంబంధించింది. ఇది పార్కింగ్ బటన్ అనమాట. స్టోరేజ్ ప్లేస్ అనుకుంటా డ్రైవర్ కి సంబంధించింది. లాక్ పెట్టేసుకుంటే ఇక్కడ చిన్న ఎమర్జెన్సీ మెడికల్ కిట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఏమన్నా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పేపర్స్ గానీ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేసుకొని లాక్ చేసుకుంటే సేఫ్టీగా అయితే ఉంటుంది. ఫోన్ హోల్డర్ చూస్తున్నాం, చెప్పాను కదా లేటెస్ట్ గా యాక్సెసరీస్ లో ఇది కూడా ఒకటి అనమాట. సైడ్ వ్యూ చూడాలంటే గనక ఇది రౌండ్ షేప్ లో అయితే మిర్రర్ ఇచ్చేసి ఉన్నారు. చాలా అందంగా ఉంది ఆటో లాగానే ఇది కూడా. మెయిన్ గా చెప్పుకోవాల్సిన పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. స్పీడ్ గా చెప్పేస్తాను. ఈ ఆటోని వర్షాకాలం వచ్చింది కదా, అందుకోసం చెప్తున్నాను. మహేంద్ర ట్రియో ప్లస్ ఆటో IP67 రెసిస్టెన్స్ లో కూడా, అంటే 1 meter డెప్త్ లో ఉన్న వాటర్ లో 30 minutes వరకు ట్రావెల్ చేయగలుగుతుంది. అంత లాగైతే డిజైన్ చేశారు. ఎవరైతే ఆటోని డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ గా ఉదయ్ స్కీమ్ అయితే ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే ఆటో డ్రైవర్ గనక ప్రమాదం జరిగితే వీళ్ళ స్కీమ్ నుంచి 20 lakhs అయితే ఇస్తారన్నమాట. దానికి స్పెషల్ గా పే చేయాల్సిన పని లేదు. ఆటో కొనుక్కుంటే చాలు ఇది స్కీమ్ అయితే మీకు యాడ్ అయిపోతుంది. మహేంద్ర వాళ్ళు
కొన్నప్పుడు ఇక్కడ ఆటో కొన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఈ ఉదయ్ స్కీమ్ అయితే ఇస్తున్నారన్నమాట. ఆటోలో ప్యాసింజర్స్ ఎవరైతే ఎక్కుతారో ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళ సేఫ్టీని అయితే బాగా దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసింది. ఇదంతా చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. ఇక రాడ్ ఇచ్చారన్నమాట. చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆటోలో ఎక్కడానికి కన్వీనియంట్ గా ఉండేటట్టు అయితే ఇది ఇచ్చారు. ఇది పట్టుకొని ఈజీగా ఎక్కచ్చు. సిట్టింగ్ ఎలా ఉంది అనేది చూపించబోతున్నాను. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఈ కుషనింగ్ అంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. నాకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది. బ్యాక్ రెస్ట్ అయితే నాకు ఆల్మోస్ట్ ఆ నెక్ వరకు అయితే బ్యాక్ అయితే రెస్ట్ అవుతుంది అనమాట. లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ. అండ్ థింగ్స్ ఏమన్నా ఉంటే కూడా లగేజ్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అంటే మనం కూర్చున్నా కూడా సూట్ కేసులు లాంటివి అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ 3 ప్యాసింజర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. కిడ్స్ ఎవరైనా ఉంటే కూడా కూర్చోవచ్చు. సీట్ అయితే అంత వెడల్పుగా అయితే ఉంది. అండ్ 3 ప్యాసింజర్స్ కూడా పట్టుకోవడానికి హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ పట్టుకొని కూర్చోవచ్చు. ఏదైనా మూవింగ్ అవుతున్నప్పుడు కొంచెం మనకేమన్నా భయం అనిపిస్తే బాడీ అటు ఇటు షేక్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఇట్లా అయితే పట్టుకొని కూర్చోవచ్చు. ఇది 3 ప్యాసింజర్స్ కి ఇచ్చారు. హెడ్ రూమ్ అయితే చాలా సఫిషియెంట్ గా ఉంది అనమాట. యాక్సెసరీస్ అయితే ఉన్నాయన్నాను కదా, అందులో ఒక భాగమే మ్యాట్ ఇచ్చారన్నమాట. ప్యాసింజర్ వాళ్ళ కన్వీనియంట్ అయితే ఇలా ఉంటుంది. ఈవీ ఆటో మరి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి కదా, సో ఇదన్నమాట ఛార్జర్. ఇది ఈజీగా అయితే హ్యాండిల్ చేసేయచ్చు. ప్లగ్ పాయింట్ అయితే అక్కడ పెట్టుకొని ఇంకొక కనెక్షన్ ఇక్కడికి ఇవ్వాలి. ఆటోకి ఇక్కడ ఉందన్నమాట ప్లగ్ పాయింట్. దానికి గనక కనెక్ట్ చేస్తే జస్ట్ 4 hours 30 minutes లో మనకి 100% ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడైతే బ్లింక్ అవుతుంది, ఛార్జింగ్ అవుతుంది అన్న విషయం తెలుస్తుంది. అండ్ ఫ్యాన్ కూడా ఉందన్నమాట. బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయ్యేటప్పుడు కూల్ గా అయితే ఉంచుతుంది. ఛార్జింగ్ అవుతున్నంతసేపు కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే చూపిస్తుంది. రెడ్ మార్క్ లో చూస్తున్నారు కదా, బ్లింక్ అవుతుంది కదా. సో ఇదైతే చాలా లైట్ వెయిట్ గా ఉంది. చూస్తున్నారు కదా, సింగిల్ హ్యాండ్ తో అయితే లేపిస్తాను. జస్ట్ డంబుల్ లాగా ఉంది అంతే. సో మీకు ఛార్జింగ్ పెట్టి చూపించినప్పుడే అర్థమైపోయింది. బ్యాటరీ ఇక్కడ ఉంది. కెప్టెన్ సీట్ కింద అయితే బ్యాటరీ ఉందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 142 mm ఉంది. 2.9 m టర్నింగ్ రేడియన్స్ గా అయితే ఇది ఉంది. ఓవరాల్ గా ఆటో వెయిట్ వచ్చి 698 kgs ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చి 55 km/h అయితే ఉంది. దీని సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 167 km ఉంది. అండ్ టిపికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 150 km అయితే ఇస్తుంది. అంతేకాకుండా స్పేర్ వీల్ తీసుకోవడానికి జాక్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఈ ఆటోలో. రోడ్ సైడ్ అసిస్ట్ ఉంది టు హెల్ప్ యువర్ ఎనీ టైమ్ అనమాట. మీకు ఆటోకి ఏమన్నా ప్రాబ్లం వస్తే దానికి హెల్ప్ చేయడానికి రోడ్ సైడ్ అసిస్ట్ కూడా దీనికి ఉంది. 12 degree గ్రాడబిలిటీ అయితే ఉందన్నమాట హిల్ స్టేషన్ లో, అంటే అప్పులు ఎక్కేటప్పుడు సేఫ్టీ కోసం అని. ఇంకా సిఎన్జి తో పోలిస్తే సంవత్సరానికి 1,20,000 వరకు మీరైతే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈవీ ఆటోన్ గనక మీరు తీసుకున్నట్టయితే 5 years కి 6 లక్షల వరకు సేవింగ్ అయితే వస్తుంది. ఇంకా ఈ ఆటో వారంటీ విషయానికి వచ్చేసరికి 5 years వారంటీ ఆర్ 1,20,000 kilometers వరకు వారంటీ అయితే ఇస్తారు. ఇంకా ఇందులో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చి లిథినియం బ్యాటరీ. దీని వోల్టేజ్ వచ్చి 48 watts గా అయితే ఉంది. 10.24 kilowatts గా అయితే బ్యాటరీ కెపాసిటీ ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 8 kilowatts ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 42 గా అయితే ఉంది. ఇంకొకటి నీమో డ్రైవర్ యాప్. ఈ యాప్ ను కనుక మీరు యాడ్ చేసుకుంటే మీకు ఛార్జింగ్ స్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సిటీలో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు నియర్ లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ స్టేషన్స్ ఉన్నాయి అనేది అయితే తెలుస్తుంది. ఈ వెహికల్ కి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోవచ్చు. బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. మీ వెహికల్ లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మీరు ట్రేస్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఈ యాప్ కనుక మీరు యాడ్ చేసుకుంటే ఈ యాప్ మీకు 5 years వరకు అయితే ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది ఆటో కొనుక్కున్నప్పుడే. మహేంద్ర ట్రియో ప్లస్ రివ్యూ అయితే నేను ఇచ్చేసాను ఆటోది. బట్ నేను చెప్పిన దానికన్నా ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ చెప్తే ఇంకా బాగుంటుంది కదా. ఎప్పటి నుంచో డ్రైవ్ చేస్తున్న పర్సన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆయనే లక్ష్మీనారాయణ గారు మన ముందున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. నమస్తే లక్ష్మీనారాయణ గారు, ఎప్పుడు తీసుకున్నారు ఈ ఆటో? యాక్చువల్గా నేను 2023లో తీసుకున్నానండి, డిసెంబర్లో. బాగుంది. ప్రతిదీ మన మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంది. ఇంకోటి ఆదాయం ఎక్కువ ఉంది, మంచిగా. బిఫోర్ ఏ ఆటో వాడారండి? బిఫోర్ బజాజ్ ఎల్పి వాడారా? ఇది తీసుకున్నాక కొద్దిగా ఆదాయం పెరిగింది. కంపేర్ టు దానికన్నా మీకు ఇది ఆదాయం పెరిగింది. ఇది చాలా బాగుంది. 1,500 నుంచి 2,000 వరకు డైలీ ఇన్కమ్ అయితే వస్తుంది. ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఖర్చు ఎంత అవుతుంది అంటారు దీనిపైన? దీనికి మెయింటెనెన్స్ ఏం లేదండి. డైలీ 40 రూపాయలు కరెంట్ బిల్లు. ఓకే, ఎక్కువ అంటే నేను 2 times చేస్తాను కాబట్టి 50 రూపీస్ అవుతుంది. నెలకు వచ్చేసి 1,200 నుంచి 1,500 కరెంట్ బిల్ వస్తుంది. వేరే అయితే మెయింటెనెన్స్ ఏం లేదు. 10,000 kilometerలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలి. 2,000, 5,000, 10,000 ఈ మూడు టైమ్స్ తక్కువ అమౌంట్. 450, 450. తర్వాత 10,000 kilometerలకు మారినప్పుడు 1,200 అవుతుంది. అంతే. నేను తీసుకున్న సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఓన్లీ మెయింటెనెన్స్ 4,500 అయింది.
సర్వీస్ ఒకసారి కనుక్కుందాం. సర్వీస్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంది. సర్వీసింగ్ అక్కడికి వెళ్తే మాకేది ప్రాబ్లం అయింది, ప్రాబ్లం చెప్పేస్తే 2.5 hours అలా కూర్చోబెట్టి వాళ్ళ రెస్పెక్ట్ లో బాగుంటుంది. జస్ట్ 2 hours లో అయితే సర్వీస్ అయితే చేసి పంపించేస్తారంట ఆటోది. ఇంకొకటి మెయిన్ గా పిఎం ది ఈ డ్రైవ్ సబ్సిడీ ఉంది కదా, అది మీరు తీసుకున్నారా? సబ్సిడీ వచ్చింది, 55,000 వచ్చింది. 55,000 వచ్చింది. ఇప్పుడైతే 25,000 ఉంది. ఆయన తీసుకున్నప్పుడు నేను తీసుకున్నప్పుడు 55 ఇచ్చారు, తర్వాత తగ్గితే వచ్చింది. త్వరపడండి అనమాట, ఎందుకంటే ఈ మంత్ వరకే సబ్సిడీ వస్తుంది. ఆ తర్వాత మారుతుందా, క్యాన్సిల్ చేస్తారా అనేది అయితే క్లారిటీ లేదు. సో ఎవరైనా ఆటో తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా ఈ మంత్ లోనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫైనల్ ఏమంటారండి మీరు? ఎవరికైనా చెప్పాలి అంటే, సజెస్ట్ చేయాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఆటో తీసుకునేదానికి? మీరు వేరే ఏ ఆటో నడిపించినా అది పక్కన పెట్టి ఫస్ట్ తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్నది, దీంట్లో నేను అనుభవిస్తున్నాను. నేను హ్యాపీనెస్ ఉంది. అందు నుంచి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, తీసుకోండి ఇది. మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత బాగుంటుంది. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలంటే మహేంద్ర బాగుంది. కస్టమర్ రివ్యూ అయితే మీరు చూసారు. ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారనేది ఆయన మాటల్లో, ఆయన కళ్ళల్లో, ఆయన స్మైల్లోనే అర్థమైపోతుంది. నా ఆటోలో ఎక్కిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఆటో చూడగానే ఇలా కూర్చొని అబ్బా ఎంత కంఫర్ట్ ఉంది, ఎంత ఫ్రీగా ఉన్నది, చాలా బాగుంది అని అట్లా చాలా మంది 90% కార్ లాంటి ఆటో, కార్ లాంటి ఆటో అంట, అంత స్పేస్ బాగుంది. ఎక్కిన వాళ్ళు ప్రతి ఒక్కరు దిగి చాలా బాగుందండి, చాలా బాగుంది అన్నారు. చూసారా, లక్ష్మీనారాయణ గారు అయితే చాలా స్మార్ట్ గా ఆలోచించారు, స్మార్ట్ గా డ్రైవ్ చేస్తున్నారు, స్మార్ట్ గా ఇన్కమ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఎవ్రీ మంత్ మంచి ఇన్కమ్ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. మరి మీరు కూడా ఆయనలాగా స్మార్ట్ గా ఆలోచించి స్మార్ట్ గా ఇన్కమ్ సంపాదించాలనుకుంటే కనుక మరి ఇంకెందుకు ఆలస్యం, మహేంద్ర ట్రియో ప్లస్ కొనుక్కోండి. హైదరాబాద్ మొత్తంలో 25+ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న మహేంద్ర షోరూమ్ ని విజిట్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.